హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము XAUSD ఎలా ట్రేడ్ అవుతుందో చెప్పబోతున్నాము. సో నేను చెప్పే ముందు నేను చిన్న మ్యాటర్ మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, అన్న వీడియోలోనే అప్లోడ్ చేయండి, మీకు చెప్పేది చాలా యూజ్ అవుతుంది అట్లా ఎట్లా అని. సో నేనైతే అప్లోడ్ అనేది చేయాలనే, కాకపోతే ఏంటంటే నేను టైం తీసుకోవాలి, ఎందుకంటే నేను యూఎస్లో ఉంటాను. తెలుసు కదా, యూఎస్లో టైం బిజీ లైఫ్. సో నేను టైం తీసుకొని పర్టికులర్గా అప్లోడ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేయాలి. ఎందుకంటే మీరు లైక్ అనేది చేయకపోతే కొన్ని వ్యూస్ కూడా రావు, నాకు మనీ ఏమి రాదు మీ వ్యూస్ వల్ల. కాకపోతే కనీసం నేను చెప్పేది నలుగురికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది కదా. మీరు లైక్ చేయకన్నా వచ్చే కొన్ని వ్యూస్ ఇద్దరు ముగ్గురు లైక్ చేస్తే నాకు చెయ్యాలనే ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోతుంది. ఎందుకంటే నేను 1 అవర్ అట్లా టైం తీసుకోవాలి దీనికోసము. పర్టిక్యులర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి. రికార్డ్ చేయాలి. మళ్ళీ అన్ని థంబ్‌నెయిల్ అన్నీ క్రియేట్ చేయాలి కాబట్టి నాకు టైం అది పడుతుంది. సో నేను అంత ఎఫెక్ట్ చేస్తున్నాను కాబట్టి కనీసం మీరు లైక్ అనేది ఏదైనా చేస్తే ఇద్దరు ముగ్గురికి రీచ్ అయితుంది. కొన్ని వ్యూస్ అయినా వస్తే నేను డే బై డే నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నేను మరింత యాక్యురేట్‌గా మరింత టైం తీసుకొని చేయగలుగుతాను. సో ఖచ్చితంగా మీరు లైక్ అనేది చేయండి. సో నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. ఆహ్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ట్రేడ్‌లోకెళ్తే మెయిన్‌లీ నిన్న చాలా పెద్ద న్యూస్‌లొచ్చాయి. సో మీరు చాలా పెద్ద వాలటిలిటీ అనేది చూసుంటారు నిన్న న్యూస్‌ల వల్ల. సో నిన్న మార్కెట్ ఓపెన్ అయినందుకు. అంటే మాకు ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది అనుకోండి. సో చాలా వాలటిలిటీ అనేది జరిగింది. సో మెయిన్‌లీ మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు, అంటే లైక్ మీకు నైట్ అయ్యేటప్పటికి యూఎస్ మార్కెట్ ఓపెన్ అయితుందంటే ట్రేడ్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రాఫిట్ ఎంత ఉంటుందో లాస్ కూడా అట్టే ఉంటుంది. ఎందుకంటే న్యూస్ అనేది వచ్చేటప్పటికి అది ఎలా చేంజ్ అయితుంది ఎవరు చెప్పలేరు. అది ఎంత పెద్ద మహాత్ముడైనా అది ఎలా చేంజ్ అవుతుందో ప్రిడిక్ట్ చేయగలుగుతారు గానీ ఖచ్చితంగా అనేది చెప్పలేరు. అందువల్ల సో ఇప్పుడు మార్కెట్‌లోకెళ్తే ఇప్పుడు ప్రెజెంట్ ఓవరాల్ మార్కెట్స్ చూద్దాము. ఇప్పుడు ఓవరాల్ మార్కెట్స్ ప్రెజెంట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఓపెన్ అయ్యుంటాయి కదా! ఇయన్నీ ఓపెన్ సింబల్ గ్రీన్‌లో ఉండేటియన్నీ. సో మాక్సిమం ఓపెన్ అయ్యేటప్పుడు మన ఇండియన్ మార్కెట్ ఎవ్రీథింగ్ అప్‌లోనే నడుస్తుంది. అంటే పాజిటివ్‌లోనే నడుస్తుంది. సో మాక్సిమం గోల్డ్ అనేది పైకెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. నేను చెప్పాను, మార్కెట్‌లు ఎలా మూవ్ అయితే గోల్డ్ కూడా అలా మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. సో నా వీడియోస్ డైలీ చూసేవాళ్ళకి నేను ఎక్కువ దీన్ని చూసే చెప్తాను. సో ఇంకొకటి యూరోయూఎస్‌డి. యూరోయూఎస్‌డి కూడా డౌన్ ఎళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో మార్కెట్ గోల్డ్ అనేది కొంచెం ఎక్కువ ఛాన్స్‌లో పైకెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చెప్పినట్టు మార్కెట్ అనేది మూవ్ అయితే ఉంది. అందులోనూ గోల్డ్ ఆర్డర్ పెట్టేదానికి, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ టాప్ పిక్ వచ్చి 2400 ఉంది. సో ప్రెజెంట్ 2300లో 2310 అలా రన్ అయితుంది. సో ఇలాంటి టైంలో మనము లాంగ్ టర్మ్ కూడా యూస్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అది గోల్డ్ అనేది ఎప్పటికైనా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనందరికి తెలుసు. సో ఇలాంటి టైంలో మనం ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. సో సో ఇక్కడ చూసారండి, 2010లో సపోర్ట్ అనేది ఉంది. సో ఇక్కడి నుంచి పైకెళ్ళేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. కాకపోతే నేను గెస్ చేసేది ఇంకొకటి రెడ్ మార్క్ కూడా ఉంది. ఏందంటే మీకు చూపిస్తాను. సో నేను 1 అవర్‌కెళ్తున్నాను. సో 1 అవర్‌కెళ్తే ఇక్కడ చూసారా? ట్రెండ్ అనేది ఇక్కడి నుంచి అన్ని టాప్స్ మనం కనెక్ట్ చేయాలి. ఓకే. అన్ని టాప్స్ అన్ని కనెక్ట్ చేశాను. మళ్ళీ అన్ని డౌన్స్ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ చూసారా? జస్ట్ లిటిల్ బిట్ పెద్దది చేస్తాను, మీకు అర్థమైంది. యాహ్! ఇక్కడ చూసారా? ఈ పాయింట్‌లో మార్కెట్ అనేది డౌన్ అనేది వచ్చింది. సో నా సజెషన్ ఏందంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే ఇదొకటి కొంచెం టెక్నికల్‌గా కొంచెం నెగెటివ్ ఉంది. కాకపోతే ఫండమెంటల్‌గా పైకెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంది. సో అటు ఉంది, ఇటు ఉంది. సో
సో, ఇది ఫ్రెండ్స్ టెక్నికల్‌గా కొంచెం డౌన్ అనేది ఉంది. ఎప్పుడైతే మనం 1 అవర్ చార్ట్‌కెళ్ళి చూస్తే అది ట్రెండ్ అనేది బ్రేక్ అయింది. సో, ట్రెండ్ బ్రేక్ అయితే కిందకెళ్తుంది గదా! అంటే కాపోతే ఫండమెంటల్స్ అనేది కొంచెం పైకెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్. నేనేమో ఊరికే చెప్పట్లేదు. టైం తీసుకొని అనలైజ్ చేస్తూ నేను ట్రేడ్ చేసేటప్పుడు మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఖచ్చితంగా స్టాప్ లాస్ యూజ్ చేయండి. ఎక్కువ కూడా ట్రేడ్ చేయగాకండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో ఇన్‌కేస్ లాంగ్ టర్మ్ చేస్తాము అంటే అప్పుడైతే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇంట్రాడే షార్ట్ టర్మ్ అట్టన్నప్పుడు మీరు ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేయగాకండి. సో, కాకపోతే ఈ పొజిషన్‌లో కొంచెం వాలటిలిటీ జరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. అంటే పైకి కిందకి మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఎక్కువ డిఫరెన్స్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఖచ్చితంగా స్టాప్ లాస్ యూజ్ చేయండి. మాక్సిమం 40 పిప్స్ అట్లా మెయింటైన్ చేసి ఖచ్చితంగా స్టాప్ లాస్ యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. నేను నేను చెప్పాను. ఈ ఈరోజు మాత్రం నేను పైకెళ్తుంది, కిందకెళ్తుంది 2 చెప్పాను. సో, కాపోతే మీరు చూసి ట్రేడ్ చేయండి. నాకనిపించేటివి చెప్పాను. నేనైతే పెద్దగా ట్రేడ్ చేయను. ఆహ్, మేబీ ఎక్కువ వాలటిలిటీ కనపచ్చి, ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను చెప్పగలిగేది. ఓకే. ఖచ్చితంగా లైక్ అనేది చేసుకోండి. ఓకే. ఇన్ కేస్ మీరు ఎలా ట్రేడ్ చేయాలో ఇయన్నీ తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అక్కడికెళ్ళి వీడియో చూసి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఖచ్చితంగా నేను ప్రిఫర్ ఇచ్చేది ఖచ్చితంగా బెస్ట్ అనేది ఇస్తున్నాను. ఎందుకంటే నేను దాంట్లో ట్రేడ్ చేస్తాను. నా మన మనీని ఎవరు కమిషన్స్‌గా ఇయన్నీ తీసుకోరు కాబట్టి మనకి బెస్ట్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. నాకనేది బూస్టప్ వచ్చి నేను ఖచ్చితంగా వీడియోస్ అనేది ఎక్కువ అప్‌లోడ్ చేయగలుగుతాను. సీ యూ ఫ్రెండ్స్. సీ యూ టుమారో.